హాయ్ ఫ్రెండ్స్, నేటి నుండి 500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి 21వ శతాబ్దానికి సంబంధించిన కొన్ని భవిష్యవాణులు చేశాడు. మరియు పురాతన కాలంలో ఆయన చేసినటువంటి ఆవిష్కరణలు నేటి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేసేవిగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూడండి. ఇటలీలోని ఇమేలా నగర మ్యాప్ ఇది. 2019లో శాటిలైట్ సహాయంతో చిత్రీకరించబడ్డ ఇమేలా మ్యాప్. మరియు ఇది 1502లో లియోనార్డో డావిన్సీ తయారు చేసిన ఇమేలా పటం. రెండు పటాలు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే 16వ శతాబ్దంలో శాటిలైట్స్ కాదు కదా, విమానాలు కూడా లేవు. అలాంటప్పుడు లియోనార్డో ఇటువంటి ఖచ్చితమైన పటాన్ని ఎలా గీయగలిగాడు? లియోనార్డో ఈ చిత్రాన్ని గీసిన తర్వాత సరిగ్గా 3 సంవత్సరాలకు సీజర్ బెర్జియా అనే వ్యక్తి ఇమేలాను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరాన్ని మరే పాలకుడు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేని బెర్జియా ఆ నగరపు మ్యాప్ తయారు చేయమని లియోనార్డోను కోరతాడు. అయితే లియోనార్డో మాదిరిగానే మరొక ఇటాలియన్ చిత్రకారుడు జాకోపో ది బార్బెరీ 1500 సంవత్సరంలో వెనిస్ యొక్క పటాన్ని రూపొందించాడు. మరియు ఇది ఇలా ఉంది. సాధారణంగా అలాంటి పటాలను పర్వతం లేదా ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహించడం ద్వారా తయారు చేస్తారు. కానీ లియోనార్డో తయారు చేసిన పటం ఇమేలా నగరం యొక్క ఏరియల్ ఇమేజ్. ఇది ఆనాటి మానవులకు ఆలోచించడానికి కూడా సాధ్యం కాని విషయం. ఆనాటి కళాకారుడు అలాంటి మ్యాప్ తయారు చేయాలని కూడా అనుకోలేని ఆ సమయంలో లియోనార్డో ఇమేలా యొక్క ఏరియల్ ఇమేజ్ ను డ్రా చేశాడు. ఇది లియోనార్డో ఇమేజినేషన్ కావచ్చు, లేదా నేటి మానవుల అవగాహనకు అతీతమైన సైన్స్ యొక్క రహస్యం కూడా కావచ్చు. అయితే లియోనార్డో డావిన్సీ తన జీవితంలో చేసిన ఇన్వెన్షన్స్ మరియు ఆయన భవిష్యత్తు గురించి చేసిన భవిష్యవాణుల గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత చరిత్ర గురించి మీ ఆలోచన పూర్తిగా మారబోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫ్రెండ్స్, ఇటలీలోని రాయల్ లైబ్రరీ ఆఫ్ టూరింగ్ లో ఉంచిన ఈ డ్రాయింగ్ ని చూడండి. దీనిని కోడెక్స్ ఆన్ ది ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అని పిలుస్తారు. ఇది వాస్తవానికి ఒక డ్రాయింగ్ మాత్రమే కాదు, గాలిలో ఎగిరే వివిధ వస్తువులను ఊహించి వాటి డ్రాయింగ్ ను పొందుపరచబడిన ఒక పుస్తకం. ఈ పుస్తకంలో లియోనార్డో మానవులకు గాలిలో ఎగిరే సామర్థ్యాన్ని ఇవ్వగలిగే అనేక చిత్రాలను పొందుపరిచాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అతను తన జీవితంలో వాటిని వాస్తవం చేయలేకపోయాడు. లియోనార్డో హెలికల్ ఎయిర్ స్క్రూ అనే పిలిచే ఈ చిత్రాన్ని చూడండి. ఇది అచ్చం నేటి హెలికాప్టర్ ను పోలి ఉంటుంది. కానీ నిజానికి హెలికాప్టర్ 20వ శతాబ్దంలో తయారు చేయబడింది. సో దీనిని లియోనార్డో తయారు చేసిన ప్రోటోటైప్ అనే చెప్పవచ్చు. లియోనార్డో యొక్క ఈ డ్రాయింగ్ ఇటలీలోని బిబియోటికా ఎంట్రియోజన్ లైబ్రరీలో ఉంచబడింది. కానీ 1975లో నెపోలియన్ దీన్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. సో ప్రస్తుతం ఈ డ్రాయింగ్ ప్యారిస్లోని ఇన్స్టిట్యూట్ డేలో ఉంచబడింది. లియోనార్డో దానిని తన రియల్ లైఫ్ లో తయారు చేయలేకపోయాడు, కానీ దానిలో ఉపయోగించే ప్రతి వస్తువు గురించి వివరించాడు. వాటి పొడవు మరియు పరిమాణాలు కూడా ప్రస్తావించబడ్డాయి. మరియు ఈ ఇన్స్ట్రుమెంట్ ని సరిగ్గా తయారు చేయాలంటే దానికి లెనిన్ వస్త్రాల అవసరం ఉంటుందని, వస్త్రాల గుండా గాలి ప్రవహించకుండా ఉండేందుకు వాటిపై నక్షత్రాల పొర ఉండాలని కూడా చెప్పబడింది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఎయిర్ స్క్రూ మోటారుతో నడిచేది కాదు, ఇది పూర్తిగా మానవ శక్తితో నడుస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీలో చాలా మంది లియోనార్డో విమానం కేవలం థెరటిక్ మాత్రమే అని అనుకుంటారు. 2013లో కెనడాకు చెందిన కొంతమంది ఇన్వెంటర్స్ లియోనార్డో ఐడియాను అనుసరించి హెలికల్ ఎయిర్ స్క్రూను రియాలిటీలోకి మార్చారు. మరియు ఇది పూర్తిగా మానవ శక్తితో నడుస్తుంది. నేటి దృక్కోణం నుండి చూస్తే ఇది అంత సురక్షితం కాదు, అందుకే ఈ ఐడియాను మాస్ లెవెల్లో వాడలేదు. ఇప్పుడు దీన్ని చూడండి. ఇది ఏమిటో మీకు తెలుసా? ఇది లియోనార్డో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ల్యాండింగ్ గేర్. ఒక యంత్రంలో గేర్లను ఉపయోగించడం సాధ్యపడుతుందని నమ్మి దానిపై రీసెర్చ్ చేసినటువంటి అర్థవంతమైన వ్యక్తి ఆయన మాత్రమే. పర్పెచువల్ మోషన్ మరియు గేర్ సిస్టమ్ యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి లియోనార్డో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు చేశాడు. ఇటలీలోని గెలీలియో మ్యూజియంలో ఉంచిన ఈ చిత్రాన్ని చూడండి. సెల్ఫ్ డ్రైవింగ్ కారు కాన్సెప్ట్ను రూపొందించిన తొలి వ్యక్తి ఎలన్ మాస్క్ కాదు. 1470లో లియోనార్డో డావిన్సీ మొట్టమొదటిగా సెల్ఫ్ డ్రైవింగ్ కారు కాన్సెప్ట్ను రూపొందించాడు. దీని వివరాలను ఆయన ఈ డ్రాయింగ్ లో వివరించాడు. టెక్నికల్లీ మీరు దీనిని కారు అని పిలువరు, కానీ ఇది స్ప్రింగ్ మరియు గేర్ల సహాయంతో నడిచే బండి యొక్క మోడల్. మరియు దీనిలో స్టీరింగ్ అండ్ బ్రేకుల మద్దతు కూడా ఉండేది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా
ఫ్లోరెన్స్ ఇన్స్టిట్యూట్ అండ్ మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ పామోలి గవిచ్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ పై పనిచేసి 2004లో తన బృందంతో కలిసి స్క్రీన్ పై కనబడుతున్న సెల్ఫ్ ప్రొఫైల్ కారును తయారు చేశాడు. ఇదంతా విన్న తర్వాత రోజంతా ఆలోచనల్లో మునిగిపోయిన లియోనార్డో చాలా ప్రశాంతమైన వ్యక్తి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే నిజానికి లియోనార్డో రోజంతా ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉండే శాంత స్వభావం కలిగిన వ్యక్తి. కానీ అతని ఆలోచనలు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన రూపాన్ని దాల్చేవి. 1486వ సంవత్సరంలో అతను వేసిన ఈ చిత్రాన్ని చూస్తే ఆ యంత్రం ఎంత పెద్దదిగా ఉండేదో దాని ప్రక్కన నిలబడి ఉన్న వ్యక్తి పరిమాణంతో పోల్చడం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. డావిన్సీ రాసిన కోడెక్స్ అట్లాంటికస్ అనే ఈ పుస్తకంలో లియోనార్డో క్రాస్బౌ అనే ఈ ఆయుధం యొక్క చిత్రాన్ని మనం చూడవచ్చు. ఇది 6 చక్రాలతో సహా మొత్తం 39 వ్యక్తిగత భాగాలను కలిగి ఉంది. కుడివైపున కనిపిస్తున్న బటన్ టైప్ భాగంపై సుత్తితో కొట్టినప్పుడు క్రాస్బౌ ముందు కదిలేది. అయితే ఈ భారీ క్రాస్ విల్లును లియోనార్డో డావిన్సీ ఎందుకు తయారు చేశాడో తెలుసా? లుడోవికో ఫర్జే అనే ఇటాలియన్ యువరాజు తన సైన్యానికి ఆయుధాలను తయారు చేయడానికి ఇంజనీర్ల కోసం చూస్తున్నప్పుడు జైంట్ క్రాస్బో వంటి ఈ వెపన్స్ డిజైన్ను లియోనార్డో తన పోర్ట్ఫోలియోగా పంపాడు. లియోనార్డోకు లుడోవికో ఫర్జే వద్ద పని లభిస్తుంది. కానీ ఈ జైంట్ క్రాస్బోను రియాలిటీలోకి మార్చే అవకాశం అతనికి ఎప్పుడు లభించలేదు. కానీ జూన్ 24, 2015న దాని స్మాల్ సైజ్ మోడల్ను మిలన్ నగర కోటలో తయారు చేసి చూశారు. అయితే అది పూర్తి వర్కింగ్ కండిషన్లో ఉండి అక్యురేట్గా లక్ష్యాన్ని ఛేదించేదిగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు. ఒకసారి స్క్రీన్ పై కనబడుతున్న ఈ లెథల్ వెపన్ను చూడండి. ఆటోమేటిక్ గా నడిచే 33 బ్యారెళ్ల మిషన్ గన్ ఇది. 1848లో మిషన్ గన్ ఆవిష్కరణ జరిగినప్పటికీ నేటి కాలంలో ఈ తరహా మిషన్ గన్ మాత్రం ఎగ్జిస్టెన్స్ లో లేదు. కానీ లియోనార్డో తయారు చేసిన యంత్రాన్ని టెక్నికల్లీ ఒక మిషన్ గన్ గా పరిగణించలేము. ఎందుకంటే ఒక సింగిల్ బ్యారెల్ నుండి మల్టిపుల్ టైమ్స్ బుల్లెట్స్ బయటకు రావు. కానీ ఒకవేళ లియోనార్డో దీనిని తయారు చేసి ఉంటే మాత్రం ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణగా మారేది. కానీ బహుశా లియోనార్డో ముందు ఏదో సవాలు ఉండి ఉంటుంది. దాని కారణంగా ఆయన అనేక ఇన్వెన్షన్స్ డిజైన్స్ చేస్తున్నప్పటికీ వాటిని రియాలిటీలోకి తీసుకురాలేకపోయారు. ఇంత పెద్ద ప్రాజెక్టులపై పనిచేయడానికి వారి ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉన్న స్పాన్సర్స్ దొరకలేకపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఆ సమయంలో ఈ టెక్నాలజీస్ అత్యాధునికమైనవి కావడం వల్ల రియాలిటీలోకి మార్చే అవకాశం లభించకపోయే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది లియోనార్డో ఫైటింగ్ వెహికల్. దీన్ని మీరు ఆధునిక ట్యాంక్ యొక్క ప్రోటోటైప్ అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి దీని కొనికల్ కవర్ టోటల్ షెల్ నుండి ప్రేరణ తీసుకొని తయారు చేశారు. మరియు ఆధునిక ట్యాంక్ అంటే ఎక్కువగా ఇది UFO లాగా కనిపిస్తుంది. కానీ దాని వెనుక అద్భుతమైన పనితనం దాగి ఉంది. దీని కొనికల్ టాప్ పై మెటల్ ప్రొటెక్షన్ శత్రువుల బుల్లెట్స్ ను రిప్లై చేసేది. అదే విధంగా ఇందులో మొత్తం 8 మంది సైనికులు కూర్చొని 360 డిగ్రీలో శత్రువులపై కాల్పులు జరపగలరు. అయితే ఈ సైనికులలో కొందరు ఈ యంత్రం లోపల క్రాంక్లను తిప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో విద్యుత్ మోటారులు లేవు. కావున దీనిని ప్రాపర్ గేర్ సిస్టమ్ తో మనుషులు ఆపరేట్ చేసే విధంగా డిజైన్ చేశారు. కానీ ఒకవేళ దీని మార్గం మధ్యలో నది వంటిది ఏదైనా వస్తే పరిస్థితి ఏమిటన్న దాని గురించి దృష్టిలో ఉంచుకుని లియోనార్డో ఒక ఆవిష్కరణ చేశాడు. అదే ద వెంచి బ్రిడ్జ్. ఇదొక సెల్ఫ్ సపోర్టింగ్ బ్రిడ్జ్. నది వచ్చినప్పుడు దీన్ని ఏర్పరిచి దాటాక మళ్ళీ దీన్ని ప్యాక్ చేసుకొని తమతో పాటు తీసుకెళ్లిపోవచ్చు. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 16వ శతాబ్దం నాటి ఈ జీనియస్ ఎంత ముందు చూపు కలిగి ఉండేవాడు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మనకు ద వెంచి బ్రిడ్జ్ ప్రోటోటైడ్ అండ్ వర్కింగ్ మోడల్ చూసేందుకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం ఏంటో తెలుసా? అది లియోనార్డో డావిన్సీ రచించిన కోడెక్స్ లాస్టర్. దీనిని 1510లో వెన్సీ ప్రచురించాడు. 1994 నవంబర్ 11న న్యూయార్క్ లో జరిగిన వేలంలో బిల్ గేట్స్ దీనిని $30.8 మిలియన్ కొనుగోలు చేశాడు. అయితే నేడు దీని విలువ $60 మిలియన్ కంటే ఎక్కువే ఉంది. అయితే లియోనార్డో డావిన్సీ రాసిన ఈ పుస్తకంలో డైవింగ్ బోర్డ్ ప్రస్తావన కూడా ఉంది. అది సబ్ మరైన్ లాంటి ఒక పరికరం. దీనిని తయారు చేయడానికి వాటర్ ప్రూఫ్ లెదర్ తో కప్పి ఉంచే చెక్క ఫ్రేమ్ అవసరం అవుతుంది. ఇందులో 8 మంది కూర్చొని క్రాంక్స్ ను
నిరంతరం తిప్పడం ద్వారా ప్రొపెల్లర్లా నడుస్తున్న కొద్దీ ఈ డ్రైవింగ్ బోర్డు ముందుకు కదులుతుంది. ఈ బోర్డులో పొడవైన పైపు కూడా ఉంటుంది. అది నీటి ఉపరితలానికి ఉండడం ద్వారా అక్కడి నుండి బోటు సిబ్బందికి గాలిని సరఫరా అవుతుంది. ప్రస్తుత కాలం జలాంతర్గాములు కూడా ఇలాంటి ప్రొపల్షన్ వ్యవస్థనే ఉపయోగిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు స్కూళ్లలో వాటర్ సైకిల్ గురించి చదివే ఉంటారు. సూర్యుని వేడి కారణంగా ఓషియన్లు మరియు ఇతర నీటి వనరులన్నిటి ఎవాపరేట్ అయ్యి మేఘాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ నీరు వర్షపు రూపంలో నేలపై పడుతుంది. భూమి యొక్క ఈ హైడ్రోలాజికల్ సైకిల్ యొక్క కాన్సెప్ట్ కూడా లియోనార్డో డావిన్సీ రైటింగ్స్ లో కనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, లియోనార్డో అటవీ నిర్మూలన కారణంగా ఒక పెర్టిక్యులర్ ప్రాంతంలో వర్షపాతం జరగదని కూడా అర్థం చేసుకున్నాడు. లియోనార్డో వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్, డ్యామ్స్, క్యానల్స్ మొదలైన వాటి గురించి కూడా ఎన్నో అత్యాధునిక ఆవిష్కరణలు చేశాడు. 1469 నుండి 1518 వరకు లియోనార్డో డావిన్సీ 10 మేనుస్క్రిప్టులను రాశాడు. అవి నేటికి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. వాటిలో ఆయన ఎన్నో అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ ఇమాజిన్ చేశారు. మానవ చరిత్రలో లియోనార్డో సహకారం చాలా పెద్దది. సో వాటన్నిటి గురించి ఒక వీడియోలో చెప్పడం సాధ్యపడదు. కావున లియోనార్డో గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేసి తెలుపండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.